వైసీపీలో జగన్ తరహా పాలిటిక్స్ నడుస్తూనే ఉన్నాయి. 2012లో పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వైసీపీలో అనేక మంది సీనియర్ నాయకులు వచ్చారు. కొందరు ఉన్నారు, మరికొందరు వెళ్లిపోయారు. మైసూర్ రెడ్డి వంటి కీలకమైన నాయకులు ఒకప్పుడు జగన్ కు అండగా ఉన్నారు. అలాంటి నాయకులు కూడా పార్టీని వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత షర్మిల కూడా పార్టీ కోసం పాదయాత్ర చేసి పార్టీతో విభేదించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం తెలిసిందే. అటు జగన్ తల్లి విజయలక్ష్మి సైతం జగన్ కు ఈ ఎన్నికలకు ముందే దూరమై కుమార్తె షర్మిలకు సపోర్ట్ చేయడం చూసాం. ఇంత జరిగినా జగన్ లో ఎందుకు మార్పు లేదు? ఘోర ఓటమి తర్వాత కూడా వైసీపీలో ఏం జరుగుతుందో చూద్దాం. జగన్ కు సొంత తల్లి చెల్లి దూరమయ్యాక మరికొందరు కీలక నేతలు కూడా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. వీరి తర్వాత క్రమంలో పలువురు నాయకులు జలీల్ ఖాన్ వంటి వారు కూడా పార్టీని వదిలేసి జగన్ పై విమర్శలు చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఎక్కడా కూడా జగన్ బుజ్జగింపులు గాని వారితో చర్చించడం కానీ పెట్టుకోలేదు. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పార్టీకి దూరమయ్యారు. అదే విధంగా మరికొంతమంది కూడా ఇదే దారిలో నడుస్తున్నారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా బుజ్జగించడం కానీ చర్చించడం కానీ వారిని గాడిలో పెట్టుకోవాలన్న ఉద్దేశం కనిపించడం లేదు. వాస్తవానికి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న పార్టీలు ఏవైనా కూడా నాయకులు వెళ్లిపోతే వారిని పిలిచి బుజ్జగించడం, పార్టీలో ఉంచుకునేలా చూసుకోవడం వంటివి సాధారణంగా జరిగే ప్రక్రియ. టీడీపీని చూసుకుంటే చంద్రబాబు ఎవరిని వదులుకునే ప్రసక్తి లేదు. ఒకవేళ ఎవరైనా వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయనకు సమాచారం అందితే వెంటనే వారిని బుజ్జగించి పదవులు ఇస్తామనో లేకపోతే ప్రాధాన్యం ఇస్తామనో చెప్పి పార్టీలో కొనసాగేలా చూసుకున్నారు. ఇక ఎన్ని చేసినా ఉండరు అనుకున్న వారిని మాత్రమే ఆయన వదులుకున్నారు. ఉదాహరణకు కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారు కూడా ఈ తరహా నాయకులే. వారిని కూడా చంద్రబాబు అప్పట్లో చాలా వరకు బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి చేయి దాటిపోవడంతో వదిలేశారు. ఇక్కడ జగన్ అసలు ఈ తరహా రాజకీయాలకు చేయకుండా కేవలం తన పార్టీ, నా ఇష్టం నా పార్టీ అన్నట్టుగానే వ్యవహరిస్తుండడం పార్టీలో ఇబ్బందికర పరిస్థితిని ఏర్పాటు చేసింది. ఆనం నారాయణ రెడ్డి వెళ్లిపోయినా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు వెళ్లిపోయినా పట్టించుకోలేదు. జగన్ కోసమే జీవితాంతం ఉంటానని చెప్పిన ఉండవల్లి శ్రీదేవి లాంటి వారు కూడా జెండా మార్చేసినా కూడా జగన్ పట్టించుకోలేదు. అప్పట్లో అంటే అధికారంలో ఉన్నారు, కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది. అయినా కూడా జగన్ మారకపోవడం, నాయకులను కాపాడుకునే ప్రయత్నం చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం. అయితే వైసీపీ నాయకులు మరో మాట వినిపిస్తున్నారు. తాము కొత్త నాయకులను తయారు చేసుకుంటామని, నాయకులకు వచ్చిన ఇబ్బందులేమని చెబుతున్నా జగన్ బిహేవియర్ చూసి, వైసీపీ ఘోర ఓటమి చూసి ఆ పార్టీలో చేరేందుకు, జగన్ దగ్గర పనిచేసేందుకు ఎవరూ ఇష్టపడట్లేదు.